గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒక 2-3 రోజుల నుంచి అయితే వారం 10 రోజుల నుంచి యాక్చువల్లీ కవిత గారు ఏదో లేఖ రాసిరట అని లీకులు వచ్చినాయి. ఆ తర్వాత ఏకంగా లేఖనే బయటకు వచ్చింది. ఫస్ట్ ఒక మీడియా దాన్ని ప్రచారం చేసింది. ఆ తర్వాత మిగతా మీడియా వాళ్ళు కూడా వాటిని ప్రచారం చేసిండ్రు అనేది పెద్ద ఎత్తున చర్చ ఒకటి. కానీ ఇవన్నీ పక్కకు పోయి దాని మీద క్లారిటీ ఇచ్చేశారు కవిత గారే. కవిత గారు కొన్ని మాటలు మాట్లాడినరు, అంటే కోవట్లు, దయ్యాలు ఇట్లాంటివి కూడా మాట్లాడిన పరిస్థితి. సో వీటన్నిటి మీద మాట్లాడడం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు. సార్ నమస్తే. నమస్తే నమస్తే అమ్మా. సార్, మొత్తం ఇక పాలిటిక్స్ అన్ని పక్కకు పోయినాయి, ఓన్లీ ఇదే చర్చ మొత్తం నడుస్తుంది సార్. మీరు చాలా డిబేట్స్ లో కూడా ఇదే మాట్లాడి ఉంటారు. కానీ అవును. సార్, ఈ రోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ, అవును మా పార్టీలో కోవట్లు ఉన్నారు కానీ కాంగ్రెస్ కోవట్లు ఉన్నారు అని మాట్లాడిండు సార్. మరి ఆ పార్టీలో ఎవరు సార్ కోవట్లు? ఎవరు మీ పార్టీకి సంబంధించిన కోవట్లు ఎవరు? అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోవట్లు ఎవరో చెప్పాలి వాళ్ళే. ఉమ్, రే రే- మన ఎవరు కేసీఆర్ చెట్టున్న దయ్యాలు ఎవరో కూడా కవిత చెప్పాలి. రెండు వాళ్ళ మీదనే ఉన్నాయి ఇప్పుడు. ఉమ్, కాబట్టి వాళ్ళు ఎంత సంక్షోభంలో ఉన్నారో ఇప్పుడైనా మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి వాళ్ళ సమస్యను పరిష్కరించుకోలేక కాంగ్రెస్ పార్టీ మీద, తర్వాత బీజేపీ ఏజెంట్ గా మారడానికి కాంగ్రెస్ పార్టీ మీద కేటీఆర్ ఇంకా ఎవరు ఏ కామెంట్స్ చేసినా కూడా మేము వాటి విషయాల్లో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ మాట్లాడిన మాటల్లో రాజకీయ ఆరోపణలు కానీ చూస్తాం తప్పితే దాంట్లో ఉన్న కొత్త స్టాంటిటీ ఏమున్నది? ఇప్పుడు కవిత చేసిన ప్రశ్నలకు ఆ, సమాధానం చెప్పే స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఏ నాయకుడు లేడు. కేటీఆర్ చూసినారు కదా, ఇంతకుముందు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడుతుండ్రో. ఉమ్. కనీస స్పందన కూడా లేకుండా సొంత చెల్లి చేసిన కామెంట్స్ మీద కూడా అదే రాజకీయ ధోరణితో ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అటు తండ్రి ఇటు అన్న ఇద్దరు కూడా ఏ విధంగా అవమానిస్తుండ్రో వాళ్ళని వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం అవుతుందని నేను అనుకుంటున్నాను. పెద్దగా అసలు అందులో ఏమున్నది? సరే, ఒక మాట అన్నాడు, అవును అంతర్గతంగా చర్చించుకోవాల్సిందేమో, అట్లా అందరికీ వర్తిస్తది అని చాలా లైటర్ వేరే తీసుకున్నారు సార్. పెద్ద దాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు అనిపిస్తలేదు. ఓ పెద్ద ప్రచారం చేస్తున్నాయి, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఫీల్ అవుతున్నారు అని కవిత గారు కూడా మాట్లాడిండు. మరి మీరు చిన్నదాన్ని చాలా పెద్దగా చూస్తున్నారా ఏంది? మరి దయ్యం అంటే చిన్నదని అంటే మరి నాకు తెలియదమ్మా. దానికైతే అందరం భయపడతాం. మరి దయ్యం అనే పదం కూడా చిన్న పదమే అనుకుంటే అది వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పదం. మేమేం అనలేదే. ఇప్పటి వరకు ఎవరిని మేము టీఆర్ఎస్ వాళ్ళని దయ్యాలి ఇల్లు అని మేము అనలే. వాళ్ళ సొంత చెల్లె అన్నది. మరి కేటీఆర్ దానికి సమాధానం చిన్న సమస్య అని అనుకుంటే అది టీ కప్ లో తుఫాన్ అని వాళ్ళు అనుకుంటుండ్రు. అది ఆ, బంగాళాఖాతంలో వచ్చిన తుఫాన్ గా మారేటట్టు ఉందని మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల అట్లా కేసీఆర్ ను కోట్ చేస్తూ చేసిన దాఖలాలు ఉన్నాయా? కాబట్టి వాళ్ళని వాళ్ళు సముదాయించుకునే పనిలా డిబాకిల్ని తట్టుకోవాలంటే అంత సింపుల్ కాదు. అందుకని ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి కొంచెం బయటపడడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నా కూడా ఇప్పట్లప్పట్లో ఇదేంది మన సీరియల్ వెబ్ సిరీస్ లెక్కనే నడిచేట్టుంది మొత్తానికి. ఇదైతే ఇప్పటికి సశేషంగానే ఉంది కదా. దయ్యాల పేర్లు చెప్తే ఓ పని అయిపోవు. ఆ దయ్యాల పేర్లు చెప్పకపోవడం వల్ల ఇప్పుడు వీళ్ళకి దయ్యం పట్టింది. అది అంటే జస్ట్ ఒక ఎపిసోడ్ మాత్రమే అయ్యిందా? ఇంకా ఇంకా ఎపిసోడ్స్ చాలా ఉన్నాయా సార్? ఇప్పట్లేం వదిలిపెట్టేటట్టు ఏం లేదు. ఇక ఈ పరిస్థితి మనం ఏంది కొంత చెప్పినా కదా, అదే డైలీ సీరియల్ మాదిరిగా మొగులి రేకులు లేకపోతే వెనకటి కొన్ని ఋతురాగాలు లాంటి సీరియల్లు సంవత్సరాల పాటు సాగినట్టుగా వీళ్ళది అట్నే సాగేటట్టుగానే కనబడుతుంది. వాళ్ళు ఉమ్. వాళ్ళు కొట్టుకుంటారు, మన మీద వేస్తారు. ఇది ఎక్కడ మీడియా అని కూడా అంటుండ్రు వాళ్ళు. మీరు ఏం చూపించాలనో ఏం చూపించదో తెలుస్తలేదని చెప్పి కేటీఆర్ మీడియాని కూడా డిక్టేట్ చేసే కాడికి వచ్చిండు. సో కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్ తాలూకు ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంచెం సంయమనంతోనే ఉంటుంది. అయినా మనకు సంబంధించిన అంశం కాదు, అది పార్టీ అంతర్గత అంశం. వాళ్ళు తొందరగా సర్దుకొని వచ్చి మళ్ళీ ప్రజల కోసం పోరాడండి. మీ కొరకు కొట్టాడుకోకూరు. మీ కొరకు కొట్టాడితే మీ పరువే పోతుంది. కాబట్టి ప్రజల కోసం ఉన్న పార్టీ అది. యా. సో సార్, అంటే ఇంకో చర్చ ఏం నడుస్తుందంటే కొత్త పార్టీ వస్తది అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. కవిత గారే కొత్త పార్టీ పెడతారు, అందుకే తెలంగాణ జాగృతి కింద ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది కూడా మీరే మాట్లాడిండ్రు అనుకోండి. నిజంగా ఆ పరిస్థితి ఉందా?
కొత్త పార్టీ వస్తది అని అంటే రావచ్చు అనే సంకేతాలు కనబడుతున్నా, వస్తేంది రాకపోతేంది ఇప్పుడు వాళ్ళు మాత్రం విడిపోతున్నారు అనేది ఒకటి స్పష్టం. అది దాన్ని దాచడానికి ప్రయత్నం చేసిండ్రు. ఎప్పుడు ఉమ్, కాంగ్రెస్ పార్టీల కొట్లాటలు ఉంటాయని చెప్పి ప్రయత్నం చేసిందంటే ఇప్పుడు వాళ్ళ కొట్లాటలకు ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళప్పుడు మా మధ్యన ఏమైనా అవి ఇవి అంతరాలు ఉన్నా, కొట్లాటలు ఉన్నా సంకలు గుద్దుకునేటోళ్ళు. మరి మీ దాంట్లో లేవా పార్టీలు అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఇంతకు ముందు అన్నట్టుగా కోవట్లు మరి మీరే గతంలో కోవర్ట్ ఆపరేషన్స్ చేసిండ్రనే వినికిడి ఉన్నది. ఇప్పుడు మీ దాంట్లో ఎవరు కోవర్ట్లు చేసిండ్రో వాళ్ళని కూడా చెప్తే మేము కూడా ఏమంటాం, జాగ్రత్తగా ఉంటాం, అట్లా చేయకండి చెప్పని చెప్పి ఎవరైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. బట్ కోవర్ట్లతో ఎదిగిన పార్టీ కోవర్ట్ల గురించి మాట్లాడుతూ కోవర్టిజం చేసే వ్యక్తులే కోవర్ట్గా మారుతుంటే, అంటే బీజేపీ కోవర్ట్గా మారిన కేటీఆర్ ఇట్లా మాట్లాడుతుంటే కొంచెం నవ్వు వస్తుంది అంతే. యా, రెండు నేషనల్ పార్టీస్ ఇప్పుడు బీజేపీ గాని కాంగ్రెస్ గాని, కానీ ఒక్కటే ఒక ప్రాంతీయ పార్టీ ఈడ ఉంది సార్. మీరు ఎన్నడన్నా ఎక్స్పెక్ట్ చేసిర్రా ఇట్లా జరగవచ్చు, ఇట్లా కావచ్చు అని ఎప్పుడన్నా అనుకున్నారా? సరే, అది కుటుంబ పార్టీ అని మీరు అందరినీ కలిపే ప్రయత్నం చేసిర్రు, కానీ వాళ్ళేమో విడిపోయే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తున్నది. అంటే మీరు అది అదే అంటున్నారు కదా. జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన ప్రాంతీయ కుటుంబ పార్టీ అది. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారతీయ రాష్ట్ర సమితిగా మారింది. ఉమ్, మారి మళ్ళీ అది కూడా వచ్చి కుటుంబానికే పరిమితం అయింది. కుటుంబంలో ఉన్న వాళ్ళ మధ్యనే కొట్లాటలు వస్తున్నాయి ఇప్పుడు. ఉమ్, ఇప్పుడు పక్కన చూస్తే జగన్ గారిది వస్తున్నది, జగన్ షర్మిల గారిది ఇట్లా లేదు. వాళ్ళది ఆ ప్రాంతీయ పార్టీ, ఆంధ్రప్రదేశ్కి పరిమితమైన పార్టీ. కానీ ఇక్కడ చూస్తే మీరు ఆ జాతీయ స్థాయిలో ఎక్స్టెంట్ అయితే ఇంకెంత సమస్యలు వచ్చినో మీకు అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ గుండి బతికిపోయిపోయింది దేశం, కానీ వీళ్ళే కనుక దేశానికి ఎక్స్టెండ్ అయి ఉంటే రోజు ఏంది ఉత్తరం దక్షిణం తర్వాత తూర్పు పడమరని పంచుకొని కొట్లాడుకునే పరిస్థితి వచ్చు. అది ఎందుకు అదృష్టం అంతవరకు ఎక్స్టెండ్ కాకపోవడం అనేది. కాబట్టి ఇక్కడికే పరిమితమైన ఇంకా కొన్ని ప్రాంతాలకే ఉండవల్ల సమస్య మంచిగానే ఉన్నది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా కేసీఆర్ కు వచ్చిన సమస్య ఇది. కేసీఆర్ పరిష్కరించుకోవాల్సిన సమస్య. కేసీఆర్ పరిష్కరించుకోవడానికి నిర్ణయం తీసుకున్నడా లేదా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. అంటే కవిత రూపంలో వచ్చిన సమస్యను ఓన్లీ మీరు అన్నట్టుగా ఏదో చిన్న సమస్య, మా ఇంటి సమస్య పరిష్కరించుకుంటాం అనుకుంటే మంచిదే. కానీ ఆమె చేసిన కామెంట్స్ మాత్రం ప్రతిపక్షాలు ఏం మాట్లాడినరో ఆమె అదే మాట్లాడింది. అంటే వాళ్ళ డాడీ తప్పు చేస్తున్నట్టే, వాళ్ళ పార్టీ తప్పు చేస్తున్నట్టే కనబడ్డది. సో వాళ్ళ దాంట్లో వాళ్ళ అంతర్గత కుమ్ములాట్లకు దయ్యాల మాదిరి కొంతమంది కేసీఆర్ చుట్టూ చేరిండటానికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దాంట్లో సమస్య వచ్చిందని నేను సంతోషం ఏం పడతలే. వాళ్ళు సంక్షోభంలో పడాలని కూడా ఏం కోరుకోవట్లే. వాళ్ళు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండకుండా ఇలాంటి ఫేక్ లీడర్లో లేకపోతే ఇప్పుడు కేటీఆర్ లాంటి అబద్ధాలకు ముచ్చట్లు చెప్పేటోళ్ళను ఎవరు సహిస్తారు చెప్పండి. ఇలా ఇంత పెద్ద సమస్య వాళ్ళ సంక్షోభం ఉంటే పక్కన వచ్చి ఆయన నేషనల్ అవార్డు గురించి మాట్లాడుతుండు బీజేపీ వాళ్ళ కంటే ముందే. సో అసలు ఇంతలా నిజంగా అంటే బానిసత్వం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇవాళ ప్రెస్ మీట్. యాక్చువల్లీ దీని గురించి మాట్లాడతారేమో ఓ రకరకాల ఊహాగానాలు వచ్చినాయి, క్రమశిక్ష చర్యలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని. అది మొత్తం పక్కకు పోయి మీ గురించి మాట్లాడి ఆ తర్వాత ఏదో ప్రశ్నలు అడిగినప్పుడు ఏదో ఇట్లా చెప్పి వెళ్ళిపోయిండ్రు. బీఆర్ఎస్ లో ఆడబిడ్డలకు ఎప్పుడు అవమానమే. గతంలో కూడా వాళ్ళు మంత్రులు ఇవ్వలేదని ఒక ఒక టెన్యూర్ అయిపోయినాక తీసుకొచ్చి ఇచ్చిండ్రు. వాళ్ళంటే బయట వేరే కుటుంబాల్లో పుట్టిన ఆడబిడ్డలు, వాళ్ళ ఆడబిడ్డలకు కూడా వాళ్ళకి ఇదే గౌరవం ఇస్తారని అర్థమైంది. కనీసం అడ్రస్ చేసేటోళ్ళు కూడా లేరు. ఆమె కడుపు చించుకున్నా కూడా ఆమె కాళ్ళ మీద బరువుడు తప్పితే వాళ్ళని ఆమెను పట్టించుకుంటూ లేడని అర్థమైపోయింది కదా. కాబట్టి ఇలా ఇదేమి ఈ రోజున వచ్చిన గ్యాప్ ఏం కాదు. సంవత్సరాలుగా వాళ్ళ మధ్యన గ్యాప్ ఉంది. ఆమెను ఎట్లా ఎగ్జిట్ చేయాలనే కోణంతో వాళ్ళు ఉన్నా కూడా తనేం చెప్పట్లేదుగా, కవిత గారు ఏం చెప్పట్లేదుగా నాకేమి మా అయ్య మంచోడే దేవుడే కానీ ఆయన చుట్టూ అంతా చేరిండని. కాబట్టి ఎవరు చేరిండ్రు, ఏం చేసిండ్రు, వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు దేశం మొత్తమే కాదు తెలుగు వాళ్ళు ఉన్న ప్రపంచం మొత్తం కూడా తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా పరిమితమైన ఆలోచనలతో పరిమితమైన పరిధితో పార్టీలు ఉండకూడదు. అది ఎప్పుడు కూడా ఎక్స్టెంటివ్ గా ఉండాలి. అందుకనే ఇలా కాంగ్రెస్ పార్టీలో విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాల యొక్క సమాహారంగా పార్టీ శ్రేణులు నిర్మాణం ఉంటది. ఇప్పుడు వాళ్ళు చూడండి, ఒకటే కుటుంబంలో తండ్రికి పుట్టిన ఇద్దరు పిల్లలు, తండ్రి యొక్క అక్క కొడుకు ఇక్కడికే పరిమితి. అక్క కొడుకును పక్కన పెట్టగలిగినరు. కొడుకుకు అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు బిడ్డ అడ్డం వచ్చినప్పుడు బిడ్డను పక్కన, అసలు బిడ్డ ముచ్చటే చెప్పట్లేరు.
సో ఇప్పుడు ఉమ్. సగటు సమాజంలో ఆడబిడ్డకు జరుగుతున్న అవమానమే కవితకు కూడా జరుగుతుందని అనుకోవాలి. కాబట్టి అందుకనే ఆమె కొంచెం శివంగి లెక్క అయ్యే ప్రయత్నం చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో వాళ్ళ మధ్యన. అది అంతర్గత పోరుకు, లేదంటే ఇంకో పార్టీ ఏర్పాటుకు, లేదంటే వాళ్ళ పార్టీలను కలయికతో పగిలిన అద్దంలో కలిసే ఉంటారా చూద్దాం భవిష్యత్తులో. యా, అల్టిమేట్ అల్టిమేట్ పవర్ అయినా సార్, అంటే పవర్ Yep. పోంగనే పవర్ పోంగనే ఇదంతా స్టార్ట్ అయింది ఒక రకంగా చెప్పాలంటే. అంటే పవర్ ఉంటేనే మనిషి గుర్తింప, లేకపోతే లేదా. ఇప్పుడు రాజకీయము, అధికారం, రాజకీయం అధికారం కోసమే అన్నట్టుగా కొన్ని పార్టీలు పనిచేస్తున్నాయి. రాజ్యాధికారంతోనే మనిషికి విలువ ఉంటుందనే ఒక రాంగ్ నోషన్తో ఉన్నారు. రాజకీయం యొక్క ముఖ్య ఉద్దేశము సేవ. సేవను పక్కన పెట్టి షేవింగ్ చేసే పనిలే పడ్డారు. ఈయనకి ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, వానికి ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, వాళ్ళకి ఎంత ఉంది, వీళ్ళకి ఎంత ఉంది, ఇది కాదు. ఇవాళ ప్రజాసేవే లక్ష్యంగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పనిచేసి ఉంటే వాళ్ళ కుటుంబంకే పరిమితం అయ్యేది కాదు. అట్లా నరేంద్ర గారిని వెళ్ళగొట్టిండ్రు, విజయశాంతి గారిని వెళ్ళగొట్టిండ్రు, రవీంద్ర నాయక్ గారిని వెళ్ళగొట్టిండ్రు, ఆ, ఈటెల రాజేందర్ గారిని వెళ్ళగొట్టిండ్రు, చివరికి కవితను కూడా వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తుండ్రని నేను అనుకుంటున్నా. సద్దుమణిగిన అది ఒక రకంగా ఆ, కలకలం అయితే ఎప్పుడు ఉండేది. ఎందుకంటే ఆ గ్యాప్ ఈస్ దేర్. ఇంతలా పెరుగుతున్న గ్యాప్ విషయంలో ఈ 25 ఇయర్స్ తర్వాత ముందు ఎప్పుడు లేదు. 25 ఇయర్స్ వేదికనే వేదిక కావడం ఇటు అన్నిటికి కూడా. సో ఇప్పుడు మనం మాట్లాడితే అవుట్ సైడర్ గా ఉంటుంది. మనం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం, కాంగ్రెస్ పార్టీ మేము మేము కొట్లాడుకుంటే ఏందని కూడా వాళ్ళు అనొచ్చు కాక. కానీ మీరు సరిగ్గా లేరని చెప్పడానికి ఇది. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు పరుగు పందెం పెట్టినట్టు ఉండేది మాకు, లేకపోతే వక్తృత్వ పోటీలు పెట్టినట్టు ఉండేది. కాంగ్రెస్ తిడటానికి ఈయన ఒక మీడియా, ఆయన ఒక మీడియా, ఈయన ప్రెస్ మీట్ పెట్టగానే ఆయన ప్రెస్ మీట్ పెట్టే ఈమె, ఈ ఉమ్. వీరు ముఖ్యమంత్రి, వారు ముఖ్యమంత్రి, ముగ్గురు ముఖ్యమంత్రులు. అప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే నలుగురు ముఖ్యమంత్రులు, ఇంకో కనబడని ముఖ్యమంత్రి ఇంకొక ఆయన ఉండే. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రుల పట్టించుకోకనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి అధికారం ఇచ్చిండ్రు. కాబట్టి మళ్ళీ వీళ్ళని ఏదో కోరుకుంటారు, ఏదో కాంగ్రెస్ పార్టీ తర్వాత కాకపోతే మాకే వస్తుంది, దాంట్లో నా వాటా ఏంది, నేనేడని ఈ పంపకాలలో కుటుంబ పంచాయతీలుగా మారిపోయింది పార్టీ. కాబట్టి కుచించుకొని కుటుంబానికే పరిమితమైన పార్టీలో కూడా పెద్ద ఎత్తున కల్లోలం జరుగుతున్నది. అది సంక్షోభం దిశగా పోతుందా లేదా అనే విషయం పక్కన పెడితే, సంక్షోభం జరగకుండానే మీరు మంచిగా ప్రజాస్వామ్యయుతంగా స్పందించమని వాళ్ళకి హితవు చెప్తున్నా. సార్, ఇట్లాంటి సిచ్యువేషన్ అసలు ఊహించుండరు కదా కేసీఆర్ గారు కూడా. ఇట్లాంటి పరిస్థితి వస్తుందని మేబీ నిజంగా ఊహించుంటారా? నేను అనుకుంటున్నా, మ్, మొదటి నుంచి ఎవరు అల్లుని రూపంలోనో కూతురు రూపంలోనే వస్తది, కానీ మేనేజ్ చేసుకుంటాడు ఆఫ్టర్ కేసీఆర్, దేర్ మే బి ఏ ఛాన్స్ అనుకున్నారు అందరూ. కానీ బిఫోర్ కేసీఆర్ అంటే కేసీఆర్ ముందే ఇదంతా రావడం అనేది మాత్రం ఆయనకు ఒక ఇంత సమస్య. ఈ ఉమ్. ఇంత రాజనీతిజ్ఞుడైన కుటుంబం విషయంలో, బంధాల విషయంలో డెఫినెట్లీ ఆశ్రిత పక్షపాతము, బంధుప్రీతో, రక్త సంబంధము పని చేస్తుందా లేదా. అల్టిమేట్ గా పవరే నా సార్ అన్నారు కదా. అల్టిమేట్ గా పవరా, అల్టిమేట్ గా పార్టీనా, అల్టిమేట్ గా ప్రజల, ఇది తేల్చుకోవాల్సింది బీజేపీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి ఒడిదొడుకుల చరిత్రలో ఎన్నో చూసింది. అల్టిమేట్ గా ప్రజల కోసం ఉన్నది కాబట్టే ఇప్పటికి కూడా 145 సంవత్సరాల నుంచి ఆ పార్టీ కొనసాగుతున్నది. వాళ్ళతో పోటీ పెట్టుకుంటారు వీళ్ళు. అరే పక్క కుటుంబంలో మీ కులం వాళ్ళకు కూడా మీరు ఇంకో ఆ, ముఖ్యమైన పదవి లేరు. ఇంకో కులానికి సంబంధించి ఎస్సీకో, ఎస్టీకో, బీసీకో, మైనారిటీకో, మహిళకో కూడా మీరు ఇవ్వలేరు. ఇంకా మీ పార్టీ ఎవరి కోసం, ఎందుకోసం అని మీరు ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఈ పార్టీలో, ఇట్లాంటి పార్టీల వల్ల అదేంటి రాష్ట్రానికో, ప్రాంతానికో, దేశానికో ఏముంటది. కాబట్టి ఇలాంటి పార్టీల యొక్క మనుగడ చాలా పరిమితంగా ఉంటది. చాలా కాలం బిజు పట్నాయక్ గారి యొక్క సంతానం ఇప్పుడు నవీన్ పట్నాయక్ గారితో ఇప్పుడు అంటే కొలాప్స్ ఏం కాలే, అధికారం పోయింది. అది ఇప్పుడు శిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ డెమోక్రటిక్ గా నడుపుకోగలుగుతున్నాడు. ఇక్కడ శరద్ పవార్ వల్ల వాళ్ళ కుటుంబాల్లో ఇదే పంచాయతీ వచ్చింది. అటు అక్కడ కూడా ఏది ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చింది. కాబట్టి కుటుంబాలకు పరిమితం కాకుండా ఉండాలంటే, దాన్ని ఎక్స్టెండ్ చేయాలంటే కాంగ్రెస్ మోడల్ మీరు చూడండి. ఇలా దళితులను ఒక మేము ఏఐసిసి ప్రెసిడెంట్ గా చేసుకోగలిగినాం. వివిధ ప్రాంతాల్లో బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను వాళ్ళని పిసిసి ప్రెసిడెంట్లుగా వేసుకున్నాం. ఇప్పుడు మనకాడ మహేష్ కుమార్ గౌడ్ గారిని వేసుకున్నట్టుగా అధికారం వచ్చినప్పుడు పంచాలి. కానీ వాళ్ళు తెలంగాణను కొంతమంది దొంగల గడిగా మార్చే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళతో కలిసి తెలంగాణను దోచుకోబట్టి ఇలా ప్రజలు వాళ్ళు నోడగొట్టిండ్రు.
ఓడగొట్టిన వాళ్ళు మళ్ళీ ఇంకో రూపంలో వస్తామని చెప్పి ఏం ముచ్చట్లు చెప్పినాక కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారి అవినీతి గురించి మాట్లాడినా ఎవరు పట్టించుకోరు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళే లక్షల కోట్లు దోచి తెలంగాణని ఈ పరిస్థితికి తెచ్చి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసిన 1,40,000 కోట్లు అంటున్నారు. 42,000 కోట్ల రూపాయలు నీ వడ్డీకే సరిపోయినాయి. ఇలా అది కూడా తెలియని అజ్ఞానపూరితంగా మనోడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మేము చేసిన విధ్వంసానికి కాంగ్రెస్ ఇంకెట్లా పరిపాలిస్తుంది అని చెప్పి ఆశ్చర్యపోయేది పోయి. ఎందుకంటే ప్రతి రోజు కూడా దినదిన గండంగా ఇలా ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితికి తెచ్చింది మీరు కాదా? కాబట్టి ఇలా ఇలా బీజేపీతో మేము అంటగాగినట్టుంటే మాకు అరెస్టులు ఉండవు, మమ్మల్ని కాపాడుతుంది బీజేపీ అనే ఉద్దేశంతో బీజేపీ పాట కేటీఆర్ ఎత్తుకున్నాడు. ఎత్తుకో, ఎంతవరకు బీజేపీ కాపాడుతుందో. ఏం చేస్తుంది బీజేపీ? విష కవులు పోతే మీరు అకాలీల నుంచి చూసుకుంటారా అండి, ఇక్కడ ఉన్న శివసేన నుంచి చూసుకురండి, బీఎస్పీని చూసుకురండి. ఏ ఏ రాష్ట్రంలో వాళ్ళు విష కవిగిల్లో వాళ్ళను ఒత్తి చంపేసిండ్రో మీరు కూడా రేపు బీజేపీ విష కవిగిలికి పోయి వాళ్ళని సమర్థించండి. ఇప్పుడు మీ సిస్టర్ని లిక్కర్ కేసులో అరెస్ట్ చేసిండ్రు, రేపు మీ 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 దాకా ఎందుకు రాదని అనుకుంటున్నారు? ఇలా రేవంత్ రెడ్డి గారిది ఏదో దాంట్లో పేరు ప్రస్తావన వచ్చిందని చెప్పి ఆయన పెద్ద బ్రహ్మాండం చేసి దానికి ఫ్రంట్ పేజీల న్యూస్ కొరకు ఆరాట పడుతున్నాడు కేటీఆర్. ఫస్ట్ నీ ఇంటి ఇంటి న్యూస్ చూసుకోండి, ఫస్ట్ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది చూసుకుంటే మంచిదని మిత్రునికి హితవు. యా, ఏంటంటే సార్ ఇప్పుడు ఒక చర్చ ఇంకో చర్చ ఏం నడుస్తుందంటే అన్ని పార్టీలు గంతే ఉన్నాయి, ప్రజలు ఇంకో ఆల్టర్నేట్ కోసం చూస్తున్నారు కాబట్టి ఆల్టర్నేట్ వస్తే తప్పేంది, కవిత గారి రూపంలో వస్తే తప్పేంది అనేది కూడా ఒక చర్చ సార్. మేమేమో వద్దనమ్మమ్మ, మాకేం ప్రాబ్లం లేదు. మరి రమ్మనండి, ఎవరు వచ్చినా పెట్టుకోవచ్చు ప్రజాస్వామ్యంలో. అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీని బతకనిచ్చేదా? 55 సంవత్సరాలు మేము పుట్టినప్పుడు ఎవరు ఆనవాళ్ళు కూడా లేవు బీజేపీతో సాగితం. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పార్టీలు రావడాన్ని ఆహ్వానిస్తాం. అవి ప్రజల కోసం పనిచేయాలి, వాళ్ళ కోసం పని చేసుకోవద్దు. కేసీఆర్ లాగా కేసీఆర్ కోసం, కేసీఆర్ కుటుంబం కోసమే ఉండకుండా ప్రజల కోసం ఉంటే మంచిదని మేము కోరుకుంటున్నాం. అంటే బిఎస్పీ నుంచి ఎట్లయితే ప్రవీణ్ గారు మధ్యలో వచ్చి కొన్ని ఓట్లను చీల్చిండ్రో, అంటే ఎక్స్పెక్ట్ చేసినంత చీల్చలేదు అనుకోండి, అట్లనే మళ్ళీ ఇంకో ప్రయత్నం జరుగుతుంది అనేది కూడా ఒక చర్చ సార్. ఎవరైనా పార్టీల ప్రజలు ఎవరు మంచి చేస్తారనే కోణమే చూస్తారు. మంచి చెయ్యని పార్టీ ఉంటే ఒకసారికి మోసపోతారేమో ప్రజలు, కానీ ఇంకోసారి మోసపోరు. అదే జరిగింది కేసీఆర్ విషయంలో. ముందస్తుగా యాంటీ ఇన్కంబెన్సీ రాకముందే పార్టీని ఎన్నికలకు తీసుకుపోయిండు, మళ్ళీ గెలిచిండు, మళ్ళీ గెలుద్దాం అనుకున్నాడు. ఎన్ని వేల కోట్లు పెట్టినా, ఎంత మందిని మార్చినా, ఏం చేసినా జనం నమ్మరు. నువ్వు మంచి చేసి ఓడినా మళ్ళీ గెలిపిస్తారు, కానీ చెడు చేయడానికి మళ్ళీ వస్తా అంటే ప్రజలు రానియరు. ఇది ప్రజాస్వామ్యం. కాబట్టి ఆయన రాజరికాన్ని ప్రజాస్వామ్యంలో టెస్ట్ చేయబోయిండు. ప్రజలు చాలా ఎప్పుడు స్టాండర్డ్ గానే ఉంటారు, ఎవరైనా సరే. కండిషన్స్ అప్లై. ఎవరిదైనా ప్రజల కోసం పని చేసినోడే నాయకుడు తప్పితే ప్రజల ధనం దుర్వినియోగం చేసడం, ప్రజలను ధనం దోచుకోవడం, ప్రజల కోసం కాకుండా వాళ్ళ కోసం పనిచేసే చరిత్రలో ఎవరు కూడా చరిత్రహీనులుగా ఉంటారు తప్పితే చరిత్ర నిర్మాతలు కాలేరు. యా, లాస్ట్ మై క్వశ్చన్ సార్. ఇంత జరుగుతోంది కదా, ఒకవేళ నిజంగానే కవిత గారి మీద క్రమశిక్షణ చర్యలు ఉండే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి సార్? నిజంగా ఆ స్టెప్ పోతుందా? ఉండొచ్చు, ఆప్షన్ ఉండకపోవచ్చు. ఉన్నా వాళ్ళకి జరిగే లాభం లేదు, చర్యలు లేకున్నా వాళ్ళకి జరిగే లాభం లేదు. అంటే విన్ విన్ సిచ్యువేషన్ అంటాం కదా, డిఫీట్ ఉమ్, డిఫీట్ సిచ్యువేషన్ బీఆర్ఎస్కి వచ్చింది ఇప్పుడు. ఒకవేళ కవితకు వస్తే విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుందేమో. ఎల్లగొట్టినా హీరోయిన్ అవుతుంది, ఆడ ఉన్నా కూడా అయ్యని ప్రశ్నించి వీళ్ళ అన్నను క్వశ్చన్ చేసి నిలబడ్డది పోనీరా ఆడబిడ్డ అని చెప్పి అట్లా కూడా ఉంటుంది. కానీ టిఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు మాత్రం డిఫీట్ డిఫీట్ సిచ్యువేషన్ కొత్తగా వచ్చింది. ఇది చరిత్రలో వాళ్ళకు ఎప్పుడు వస్తుందని వాళ్ళు అనుకోని పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటంటే స్వార్థమే. స్వార్థం ఎప్పుడు కూడా మంచి చేయదు. స్వార్థం ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయలే, వాళ్ళకి మంచి చేయలే, ఎవరికి మంచి చేయదు. అది ఇంకా వాళ్ళకి ఇవన్నీ థీసిస్లు ఫిలాసఫీలు ఇలా వచ్చేవి కాదు. ఒకటి అధికారం, రెండు డబ్బు. అందుకే పరిమితమైన చాలా మంది వాళ్ళ నుంచి విడిపోయింది కూడా అందుకే. ఇప్పుడు రెండో నాయకుడిని ఎంచుకునే దగ్గర, రెండో అంటే ఆఫ్టర్ కేసీఆర్ ఎవరైనా ఎంచుకునే దగ్గర ఉమ్. ఇంత పెద్దగా మేము అధికారంలో ఉన్నామన్న పార్టీ తడబడడం అనేది మాత్రం అది కాలం నిర్ణయించిన పరిస్థితి అని మాత్రం చెప్పగలం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్. థ్యాంక్ యూ.